హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అంటే నిన్న 28th నాడు, జనవరి 28th నాడు అయితే మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం పక్కన పెడితే, దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని ఒక్కసారి మనము చూద్దాం. మన ఛానల్లో కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. లెర్నర్ జోన్ 1 గ్రూప్ అండ్ లెర్నర్ జోన్ 2 గ్రూప్స్, అంటే మెంబర్స్కి బట్టి మేము గ్రూప్స్ అనేవి చేస్తున్నాం. మీకు గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కింద మేము డిస్క్రిప్షన్లో, అలాగే మన కామెంట్ బాక్స్లో అయితే మేము లింక్ ఇస్తాం, జాయిన్ అవ్వండి. అలాగే టీజీడిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ మేము అందిస్తున్నాం. ఒక్కసారి ఛానల్లో చెక్ చేయండి. ఓకే, చూద్దాం. ఇప్పుడు డిప్యూటీ ఈఓ ప్రతిపాదనలు పంపించాం. డిఎస్సి ఇప్పట్లో కష్టమే, విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ వెల్లడి. డిఎస్సి అట ఇప్పట్లో కష్టమే. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి జాన్లో ఉన్నాం మనం. మ్యాక్సిమం ఒక 6 అంటే 6 months అంటే మనకు జూన్ వరకు అంటే డిఎస్సి లేనట్టే అని దీని యొక్క అర్థం. అంటే నా గెస్ అంటే రేపు ఏప్రిల్లో పడవచ్చు, నెక్స్ట్ మంత్ కూడా పడవచ్చు, చెప్పలేం. అంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనడం ఇక్కడ చెప్పేటువంటి అవకాశం అయితే ఎక్కడా కూడా కనిపిస్తలేదు. ఓకే, ఇక్కడ మనము ఇదంతా కూడా చదివి డిస్కస్ చేద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించగా, విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితులలో డిఎస్సి నోటిఫికేషన్ కష్టమే అని, కొద్ది కాలం సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ మనకు కొద్ది కాల సమయం అంటే ఆ సమయమే అంటే అరే ఎప్పుడో ఒక ఇగో జూన్లో పెడతాను, ఏప్రిల్లో పెడతాను, లేకపోతే వచ్చే సంవత్సరమైనా పెడతాను అనే ఒక సమయం ఉంటుంది కదా. మరి ఆ సమయం చెప్తున్నారా? లేదు. కొద్ది కాల సమయం అని అంటే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటిది అంటే, ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అనేవి ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు. దాని తర్వాత తక్షణమే ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ అయిపోయినతోటే మనకు ఎమ్మెల్సీ, ఇంకా ఎమ్మెల్సీ చిన్న చిన్నగా ఈ రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ఇయర్ మ్యాక్సిమం మనకు అక్టోబర్, జూన్, జూలై, ఆగస్టు వరకు అంటే వానాకాలం వరకు మనకి ఈ ఎలక్షన్ పీరియడే నడుస్తుంది అనేటువంటిది లెర్నర్ జోన్ యొక్క భావన. అంటే మా పర్సనల్ ఇది ఒపీనియన్. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఇంకా మనం అయితే థింక్ చేయాలో మీరు అలా థింక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా లేవని, మరికొన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్టి కష్టసాధ్యమని పేర్కొన్నారు. ఇక డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. డిప్యూటీ ఈఓ కట నోటిఫికేషన్ వస్తుందట. మరి క్వాలిఫికేషన్ ఏంటిది అని అంటే పీజీ పెడితేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలోనే ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపినట్టు, త్వరలో ఆమోదం వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ విధానం లేకుండానే రాత పరీక్ష రూపంలోనే పరీక్షలు ఉండే అవకాశం ఉందని, త్వరలో ఇందుకు సంబంధించి తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమై ఉంటుంది? పీజీ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే మనం దీంట్లో నుండి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది? ఇప్పట్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేదు. ఓకే, మరి ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడైనా రాని, మనం ఒక సంసిద్ధంతో, ఒక ప్లానింగ్ తోటి సిలబస్ కంప్లీటెడ్గా మనం చేసుకోవాలి. సో అందుకోసం లెర్నర్ జోన్ ఫ్రీగా క్లాసెస్ అందిస్తుంది. తెలుగు, సైన్స్, సోషల్, సిడిపి అండ్ మనము త్వరలో ఇంగ్లీష్ కూడా చెప్పబోతున్నాము. మ్యాథ్స్ మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి అంశం. మేము జస్ట్ ఓన్లీ ఏదైతే న్యూస్ ఉంటుందో దానికి సంబంధించిన పాయింట్స్ మాత్రమే చెప్తున్నాం. ఇలాంటి అడిషనల్ లేవు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.